అందరికీ నమస్కారం. ఒకప్పుడు ఈ బిందెలు మోయటము పనిలో భాగంగానే ఉండేది. మాకు పల్లెటూర్లలో సందుకు నుయ్యో గొయ్యో ఉండేది. బోరింగ్ కూడా మాకు దగ్గరలోనే ఉండేది. ఉదయం నీళ్లు తెచ్చుకోవటం, ఇంట్లో వంట చేసుకోవటం, అమ్మ వాళ్ళందరూ కూలి పనికి వెళ్ళి సాయంత్రం మళ్ళీ రావటం, మళ్ళీ నీళ్లు తెచ్చుకోవడం, మళ్ళీ వంట చేయటం. ఇంట్లో చదువుకునే వాళ్ళు, ముసలమ్మలు, ముసలయ్యలు కొంతమంది హెల్ప్ చేసేవారు. ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అయితే ఇంటింటికి మిషన్ భగీరథ పథకం కింద నీళ్ళు అయితే వచ్చాయి, ట్యాప్స్. కానీ కొంతమందికి నీళ్ళు వచ్చేవి, కొంతమందికి ఏమో రాకపోయి ఉంటే మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితిగా నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు. అందులో మా ఇల్లు కూడా ఒకటనమాట. అంటే హైట్ లో ఉన్న వాళ్ళకి నీళ్ళు అందకపోయేటి, డౌన్ లో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఈజీగా వచ్చేది ట్యాప్ లో నుంచి. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికైతే పెద్ద ట్యాంకే పడింది. అవి తలుచుకుంటుంటే చాలా స్వీట్ మెమరీలుగా ఉండిపోయినాయి. అప్పుడేమో కష్టంగా అనిపించేది, ఇప్పుడేమో చూసుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. అయినా గడిచిపోయిన రోజులు తిరిగి రావుగానే అయ్యే బాగుంటాయి అబ్బా. నాకైతే ఈ డాబా ఎక్కినప్పుడు గట్టిగా అరవాలనిపించింది, మేము కూడా మెట్లు కట్టించాము అని. ఓరి మీ దుంపలు దగ్గర మీరు ఎక్కడ తయారయ్యారా అంటారేమో అని అనలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.